రాజసాబ్ సినిమా గురించి డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఒక ఆడియో కాల్ లీక్ అయింది అని చెప్పేసి అందులో చిరంజీవి గారి ప్రస్తావన కూడా వచ్చిందని చెప్పేసి అయితే ఒక ఆడియో లీక్ అనేది చాలా వైరల్ అవుతుంది. అసలు సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడారా, నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారా, అసలు ఏం మాట్లాడారు వాళ్ళు? సో ఖచ్చితంగా రాజాసాబ్ తీసుకున్న ఒక డిస్ట్రిబ్యూటర్, మరి ఆంధ్ర నుంచి ఎవరైనా తెలియదు కానీ ఒక అభిమాని ఎవరికో ఫోన్ చేస్తారు, ఏదో పర్సనల్ కాల్. మరి అది అభిమానులు లీక్ చేశారా లేకపోతే ఎవరైనా లీక్ చేశారా, అది కొంతమంది ఏంటంటే ప్రమోషన్లో భాగంగా చేశారని కూడా కొంతమంది అంటున్నారు. సో ఒక ఆడియో కాల్ అయితే బయటకు వచ్చిందన్నమాట. దాంట్లో డిస్ట్రిబ్యూటర్ ఏం మాట్లాడతారంటే, సినిమా చూపించారు, మాకు చాలా బాగా వచ్చింది, అసలు ప్రభాస్ గారి యాక్టింగ్ అయితే మామూలుగా లేదు. సో ఈ మధ్యకాలంలో ఇంత కామెడీ ప్రభాస్ గారు అసలు చేయడం చూడలేదు మనం. సో అప్పట్లో చిరంజీవి గారు దొంగమొగుడు ఆ కైండ్లో కొన్ని సీన్స్ ఎట్లా పడి ఉంటాయి, అలాంటి కల్ట్ కామెడీ సీన్స్ బాగా రాసుకున్నారంట మారుతి గారు. సో 4-5 పడ్డాయి అంట అట్లాంటివి ఎపిసోడ్లకి, నవ్వులే అంట థియేటర్లో. సో ఇంకా ప్రభాస్ గారు నాయనమ్మ క్యారెక్టర్ చేసినవాడు కానీ, తాత క్యారెక్టర్ కానీ మొత్తం అంటే ఈయన ఎంత హీరోనో వాళ్ళు కూడా అంతే సినిమాకి హీరో లెక్క పనిచేస్తారంట. సో ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే తిరిగి చూసుకునే పని లేదు, ఇది ఫ్యాన్స్కి ఇలా కూడా చేస్తాడా ప్రభాస్ అనే విధంగా ఆయన చేశారంట. సో అటు ఫైట్స్ కానీ, కామెడీ కానీ, లవ్ కానీ అన్ని మిక్స్ చేసిన ఎంటర్టైన్మెంట్ కంపల్సరీగా. సో ప్రభాస్ గారిని ఇలా చూడాలి అనుకునే ఫ్యాన్స్కు పిచ్చెక్కిపోయి అసలు ప్రభాస్ అయినా చేసింది అని అనుకుని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఇంకో షోకి వెళ్ళే అంత ఆ రేంజ్లో అయితే ఉందంటున్నారు. మరి అది నిజంగా వాళ్ళ కాల్ లీక్ అయిందా లేదంటే ఇది ఏమన్నా మూవీ టీం నుంచి వచ్చిన చిన్న స్టంట్ లాంటిది అనుకోవచ్చా, సో అని డిస్కషన్స్ అయితే జరుగుతుంది అనమాట. మరి రాజాసాబ్ మనం ఓవరాల్గా చూసుకుంటే వచ్చిన ట్రైలర్ కానీ, సాంగ్స్ కానీ, సో ప్రభాస్ గారిని చాలా బాగా చూపించారు మారుతి గారు అనే విధంగా ఉంది. బట్ మారుతి గారి మీద అందరూ డౌట్, అంటే ప్రభాస్ గారి మీద ఎవరికి డౌట్ లేదు. ఆయన వస్తారు, సినిమా చూడాలని అభిమానులు కోరుకుంటారు, కామన్ ఆడియన్స్ కూడా మంచిగా చూసేవాళ్ళు ఉన్నారు. కానీ మారుతి గారు 3 గంటలు కూర్చోబెడతారా లేదా ఆయన స్క్రీన్ ప్లేతో. సో ఎందుకంటే మారుతి గారి మీద చాలా డౌట్ ఉంది, పెద్ద సినిమా ఆయన ఎప్పుడు హ్యాండిల్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. సో ఒకవేళ చేస్తే ఆయన భవిష్యత్తు చాలా అమోఘంగా ఉంటుంది. ఒకవేళ తేడా కొడితే నమ్మి వచ్చిన ఆడియన్స్ పరిస్థితి ఏంటి? ఎవరు ప్రభాస్ గారిని ఒక్క మాట కూడా అంటారు, మొత్తం మారుతి గారి మీద పడతారు. మారుతి గారు కూడా ఇంటర్వ్యూలో చూస్తుంటే మొత్తం ప్రభాస్ గారికి క్రెడిట్ ఇస్తున్నారు, ఏం చేసినా ప్రభాస్ గారే అని చెప్పి. సో అంటే ఆయన ఏదో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా అని కొంతమంది అనుకుంటున్నారు. సో అలా మరి అంతా మారుతి గారి చేతిలో ఉంది. ఎస్కేఎన్ గారు కూడా కొంచెం కో ప్రొడ్యూసర్గా వ్యవహరించారు ఈ సినిమాకి. ఆయన కూడా ఎలివేషన్లు ఇస్తూ పండగ ప్రభాస్ రాజు పండగ అని చెప్పి, రెబల్ సాబ్ పండగ అని చెప్పి ఆయన కూడా బాగా ఆయన రీతిలో ఆయన ప్రమోట్ చేశారు. సో ఇంకా వాళ్ళు చేయాల్సినవి చేసేసారు, రిలీజ్ కూడా అవుతుంది మరి కొద్ది గంటల్లో. మరి సినిమా ఎట్లాంటి స్పందన తీసుకొస్తుంది, తేడా వస్తే ఎవరిని అంటారు, బాగుంటే ఎవరు బాగుంటే మారుతి గారిని అంటారా, అనరు, అప్పుడు హీరో గారి క్రెడిట్ అంటారు. అట్లా ఈ జనాలు అట్లా తయారయ్యారు అనుకోండి. సో ఏదన్నా ఈ రిజల్ట్ నా వర్షన్ ఏంటంటే మారుతి గారిదే మొత్తం రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ప్రభాస్ గారు డేట్లు ఇచ్చారు, ఆయన పని ఆయన ప్రశాంత్ నీల్కైనా ఇస్తారు, మారుతి గారికి కూడా ఒక కమిట్మెంట్ ఉంది కాబట్టి ఇచ్చారు. సో అది ఆయన నిలబెట్టుకోవడం ఆయన చేతిలో ఉంది. సో మారుతి గారికి క్రెడిట్ అంత హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా.